శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 19వ తారీఖు పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. ఈ సమయంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా కన్య రాశి వారికి మీ జీవితంలో పెనుమార్పులు జరుగుతాయి. ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏంటి, అలాగే ప్రాణం పోయినా కూడా 18, 19 తేదీలలో ఈ రాశి వారు ఏ 3 వస్తువులు మీరు ఇతరులకి ఇవ్వకూడదు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారికి ఆగస్టు 19 తర్వాత మీ దశ మారనుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి చక్కటి యోగ్యత కనిపిస్తోంది. పోటీ పరీక్షలు అనుకూలిస్తాయి. అయితే చదువు పూర్తి చేసుకుని విదేశాలని స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలంగా లేదు. మరికొంత సమయం వేచి ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగంలో ఒత్తిళ్లు తాత్కాలికంగా ఎదురైనా కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అనుకూలిస్తుంది. వ్యాపారంలో లాభం పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలమైన కాలం. చేతి వృత్తుల పని వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఏ రంగంలో ఉన్న వారికైనా అనుకూలమైన కాలంగా సూచిస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన అంశాలు పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి. మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగానికి మారాలి అనుకునే వారికి కూడా అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన అంశాలు పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఖర్చు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ధనం దాచిపెడదాం అనుకున్నా కూడా దానికి తగ్గ ఖర్చు కనబడుతూ ఉంటుంది. అయితే ఏది కూడా మీకు వృధా ఖర్చు అని అనిపించదు. అయితే ధనానికి సంబంధించిన అంశాలలో ఈ సమయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మీకు నిల్వ ధనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేవారు లేదా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేటప్పుడు పెట్టుబడి విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే అనుభవజ్ఞ సలహాలు తీసుకొని పెద్దలు సలహాలను పాటించడం వల్ల నష్టం చేకూరకుండా ఉంటుంది. లేదంటే 100 రూపాయల పెట్టుబడి పెట్టవలసిన చోట 150 రూపాయల పెట్టుబడి పెట్టి ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించడం వల్ల నష్టపోయిన ధనాన్ని తిరిగి మీరు లాభాల రూపంలో పొందే అవకాశం ఉంటుంది. శుభకార్యానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలిస్తాయి. మీ చేతుల మీదుగా శుభకార్యాలు జరిపిస్తారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అవివాహితలకు వివాహ సంబంధం కలిసి వస్తుంది. మీరు కోరుకున్న సంబంధం కుదిరే వివాహం జరిగే అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా స్ట్రెస్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేయకుండా ఉండటం మంచిది. పెద్ద మొత్తంలో ధనాన్ని ఎవరికీ ఇవ్వవద్దు. ఈ సమయంలో శత్రుభయం ఏర్పడవచ్చు. నమ్మక ద్రోహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబానికి సంబంధించిన అంశాలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు అందరినీ నమ్మడం అంత మంచిది కాదు. మోసం చేస్తున్నారు అని తెలిసిన వ్యక్తులను దూరంగా ఉంచడం మంచిది. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధించిన వస్తువులను జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే యోగవంతమైన ఫలితాలను పొందటానికి ఈ సమయంలో మీరు కొన్ని పనులు చేయకూడదు. ఇప్పుడు మనం మీరు చేయకూడని పనులు, అలాగే చేయవలసిన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు సూర్య భగవానుడిని విశేషంగా పూజించవలసి ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసుకోండి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్జం ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు కుదరకపోతే కనీసం ఆదివారం రోజున సూర్యుడికి ఆర్జాన్ని ఇవ్వండి. ఇక ఈ సమయంలో మీరు స్నానం చేసే నీటిలో ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసుకొని స్నానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారు. సూర్యుడికి ఆర్జం సమర్పించే సమయంలో కూడా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని నీళ్ళలో వేసుకొని సమర్పించడం వల్ల మీరు విశేషమైన ఫలితం పొందుతారు. ఇక మీరు ఈ సమయంలో ప్రాణం పోయినా కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడని 3 వస్తువుల గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు మీ బంగారు వస్తువులని ఎవరికీ ఇవ్వకండి. ఈ గొలుసు బాగుంది, ఒకసారి వేసుకొని ఇస్తాను అని ఎవరైనా అడిగినా కూడా ఈ సమయంలో మీరు బంగారం వస్తువులని ఇవ్వకండి. ఇది మీకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం.
అందుచేత లక్ష్మీదేవిని సూచించే వస్తువులను కూడా ఈ సమయంలో ఎవరికీ ఇవ్వకూడదు. ఈ సమయంలో మీరు ఉప్పును ఎవరికీ ఇవ్వకండి. అలాగే పాలు, పెరుగు కూడా ఈ తేదీలలో ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. సంపాదన విషయంలో వీరిది అదృష్టమనే చెప్పవచ్చు. మీరు ఏ రంగంలో ప్రవేశించినా సంపాదన పరంగా లోటు ఉండదు. అలాగే వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటి వీటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, అలాగే అదృష్టాన్ని తెచ్చే వారం శుక్రవారం. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. అలాగే వీరికి కుటుంబం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎప్పుడూ కూడా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడూ కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ వెంటే ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరికి అంతగా బాధించవు. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి కోపం, మొండితనం వంటి వాటి వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండటం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే వీరు ఇతరుల మాటలను అసలు లెక్క చెయ్యరు. కొన్ని సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహాలను పాటించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. అయితే వీరు చాలా విషయాల్లో వీరు తీసుకున్న నిర్ణయాలను మాత్రమే పాటిస్తారు. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువులని అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికి కష్టం వచ్చినట్టు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నటువంటి కోపం, మొండితనం వంటివి తగ్గించుకోవడం వల్ల జీవితంలో మరింత అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఎదుటివారి అభిప్రాయాలకు గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటి వాటివి కూడా పాటించాలి. అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను సాధించడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. వీరు ప్రతి అమావాస్య తిథి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదుకు తాంబూలాన్ని ఇవ్వాలి. అలాగే ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి. అలాగే శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం ఏ విధంగా ఉంది, అలాగే ఈ నెల 18, 19 తేదీలలో ఈ రాశి వారు ఎవరికి ఇవ్వకూడని వస్తువులు ఏంటి, అలాగే మీరు జీవితంలో ఎటువంటి మార్పులు చూడబోతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. కన్య రాశి వారితో ఖచ్చితంగా మర్చిపోకుండా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.